ఇక స్కూల్ ఎడ్యుకేషన్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సర్కార్ స్కూళ్లను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు పూర్తిగా మాఫీ చేసి ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఫీజు పెంచబోతోంది. సర్కార్ నిర్ణయాన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా సర్కారీ బళ్లను తీర్చిదిద్దుతామన్న సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పాఠశాల విద్యా విధానంలో మార్పులు తెచ్చిన విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తోంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సర్కార్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పరీక్ష ఫీజులు పూర్తిగా ఎత్తివేయనుంది. రాష్ట్రంలో 10th చదువుతున్న ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల నుంచి ప్రభుత్వం ₹125 ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తోంది. ఇకపై సర్కార్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ఆలోచిస్తోంది. వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్స్ కు ప్రస్తుతమున్న ₹125కు బదులు 4 నుంచి 500 పెంచాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. విద్యార్థులు బీద విద్యార్థులు ఇలా రైతుల పిల్లలు కాబట్టి వీరి అంత తీసుకొచ్చి మాఫీ చేయడం వల్ల నెక్స్ట్ కట్టేది ఎంత ఒక 20 నుంచి ఒక 30,000 మంది పిల్లలు మాత్రమే ఫీజులు కడతారు. వారి నుంచి వచ్చేది దాదాపు 2-3 లక్షల రూపాయలు మాత్రమే. కాబట్టి ఆ మొత్తాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసి ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదవడానికి ఎటువంటి ఫీజు లేకుండా చేసినటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని, ఈ విధంగా చేయడం వల్ల కొన్ని ప్రైవేట్ స్కూళ్ళ కాంట్రవర్సీ రావచ్చు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు తీసుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫీజులు తీసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ కూడా ప్రభుత్వ పాఠశాలలో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధానాన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అందరికీ సమాన విద్య అందిస్తామన్న సర్కార్ ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ను వేర్వేరుగా చూడటం కరెక్ట్ కాదంటున్నారు. సర్కారీ స్కూళ్లకి ఫీజు మినహాయించి ఆ భారం ప్రైవేట్ స్కూళ్లపై మోపడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు పెంచితే పేరెంట్స్ నుంచి వ్యతిరేకత వస్తుందంటున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ విద్యార్థులకు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫీజు పెంచాలని చెప్పేసి ఏదో ప్రతిపాదనలు తయారు చేసినట్టుగా తెలిసింది. మరి ప్రభుత్వమే ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఫీజులు పెంచాలంటే ఎగ్జామినేషన్ ఫీజు పెంచి మరి ప్రభుత్వం కూడా పక్కదారి పట్టించినట్టు అవుతుంది. కాబట్టి విద్యార్థులంతా సమానమే. ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది, ఒకటే రకమైన వాల్యుయేషన్ ఉంటుంది, ఒకటే రకమైన క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఒకటే రకమైన ఆన్సర్ స్క్రిప్ట్స్ ఉంటాయి. కాబట్టి అందరు విద్యార్థులు సమానమే. ప్రభుత్వంలో పాఠశాలలో చదివే విద్యార్థులు కానీ ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు కానీ సమానమైన ఎగ్జామినేషన్ రాస్తారు, అదే వాల్యూ చేస్తారు. కాబట్టి ఈక్వల్ ఫీజు ఉంటే బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రుల గురించి కూడా వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలు విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఫీజు ఎత్తివేయడం కూడా సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.